ప్రస్తుతం జపాన్లో భారతీయ మహా ఇతిహాస పురాణం మహాభారతం పుస్తకాలు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఇటీవలే జపనీస్ భాషలో విపరీతంగా మహాభారతం పుస్తకాలు అనువదించబడ్డాయి. ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ సేల్స్ లో టాప్ గా నిలుస్తున్నాయి. సడన్ గా ఎందుకు ఈ పరిణామం చోటు చేసుకుందనే ప్రశ్నకు బదులుగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ అనే సమాధానమే వినిపిస్తుంది. అయితే ఈ విషయంపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ టాపిక్ ను పోస్ట్ చేశాడు. ఇప్పుడు ఆ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాను ఓ పోస్ట్ చదివానని, జపాన్లో ట్రాన్స్లేట్ చేయబడిన మహాభారతం పుస్తకాలన్నీ అమ్ముడుపోయాయన్నాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. మహాభారతం పుస్తకాలు జపాన్ దేశంలో ఎక్కువ సంఖ్యలో అమ్మకాలు జరగడంపై కల్కి సినిమా ప్రభావం ఉందని తెలుసుకొని చాలా సంతోషపడ్డానన్నాడు. ఇక ఈ విషయం తెలుసుకున్న ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో కామెంట్స్ చేస్తున్నారు. ప్రభాస్ అన్న సినిమా మన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేసిందన్నారు. డార్లింగ్ ప్రభాస్ సినిమా కలెక్షన్లనే కాదు, భారతదేశ సంప్రదాయాన్ని కూడా విశ్వవ్యాప్తం చేసిందంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి గతేడాది యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో వచ్చి బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టి కల్కి 2898 AD సినిమా 1000 కోట్ల క్లబ్ లో చేరింది. ప్రభాస్ రెండో 1000 కోట్ల సినిమా కల్కి చరిత్ర తిరగరాసింది. ఇకపోతే రీసెంట్ గా ఈ సినిమాను జపాన్ లో విడుదల చేశారు మేకర్స్. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా మెజారిటీ ప్రేక్షకులు సినిమాను చూసేశారు. ఈ సినిమా చూసిన తర్వాత అక్కడ చాలా మందికి మహాభారతం చదవాలనే కుతూహలం ఏర్పడింది. అయితే నిజానికి కల్కి సినిమాలో ప్రభాస్ ను కర్ణుడి పాత్రలో గొప్పగా చూపించడంపై పలు హిందుత్వ సంఘాలు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశాయి.